దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అనేది మనం వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి వాక్యాన్ని విని దాన్ని గ్రహించుకునే శక్తి మనం మనం వినాలి. దాన్ని గ్రహించుకునే మనసు మనం కలుగు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలా గ్రహించుకోవాలో ఆ జ్ఞానం కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నప్పటికీ ప్రార్థనకు ప్రతిఫలాలు రావట్లేదంటే ఎక్కడో ఒక లోపము జరిగి ఉంటుందని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాం, ప్రతిఫలం రావట్లేదు, అసలు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అనేది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నిజాలు బయటపడతాయి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు, నమ్మకమైన దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన మాట ఇచ్చాడంటే వెనక తీసుకోడు, ఆయన మాటను నెరవేర్చే దేవుడు. కాబట్టి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి నిన్ను ప్రతిరోజు కంటి పాప వలె కాసి కాపాడుతున్నాడు, నీకు తోడుగా ఉంటాడు అని చెబుతున్నాడు. అయితే మనం దేవుడితో ప్రతిరోజు మాట్లాడుకునే ఆ యొక్క అనుభవం సంపాదించుకోవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, నేను దేవుడితో నేను ఏం మాట్లాడుతున్నాను, ఆ అనుభవం మనం సంపాదించుకోవాలి. దేవుడు ఏమన్నాడంటే, నాకు మొరపెట్టుకు నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎలా మొరపెట్టుకోవాలి? దేవుడి సన్నిధిలో ఆయనతో నీ మనసు ఏకీభవించాలి. అలాగే మనం మొరపెడితే మన మొర ఆలకిస్తాడు. మన ప్రార్థనలో దేవుడు ఎందుకు ఆలకించట్లేదంటే అది కూడా అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో రాసి ఉంటుంది, 5వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం ఏమంటుంది? ప్రతి విషయమున 5వ అధ్యాయం 17వ వచనం అందులో ఏమంటుందంటే 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రతి విషయంలో నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా చేయట యేసుక్రీస్తునందు ఇంకా కొంచెం మందిగా లేదంటే నడతగా ప్రార్థించడం ఉంటుంది. 5వ అధ్యాయం 17 వచ్చి చూడాలి. 5:17 ఏమన్నా ఎడతెగక ప్రార్థన చేయుడి. మనము ఎడతెగక అంటే గ్యాప్ లేకుండా పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు, నిల్చున్నప్పుడు, మెలుగుకున్నప్పుడు విజ్ఞాపన ప్రార్థన ఎడతెగక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ప్రార్థన అనేది మనం ఎప్పుడైతే మర్చిపోతామో దేవుడు మనకు దూరం అయిపోతాడు. అందుకని ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడితో నీవు తండ్రి కుమారుడు ఎలా మాట్లాడతాడో అలాగా ప్రతిరోజు దేవుడి సన్నిధిలో మనము దేవుడితో మాట్లాడుకునే అనుభవం ఉండాలి. తండ్రి, నీ చిత్తమేంటో నా పట్ల నెరవేర్చుము. తండ్రి, నేను నా యొక్క నడవడిక అంతా గమనించే దేవుడు కనుక నా నడకను స్థిరపరచుము అని దేవుడితో మనం మాట్లాడుకోవాలి. నీ హృదయ స్థితి దేవుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాడు. మనం ఏంటంటే ఎవరో చూడలేదులే, మనం ఏం చేస్తామని అనుకుంటే దేవుడు నిన్ను అనుక్షణము చూస్తూనే ఉంటాడు. సీసీ కెమెరాలు ఎలాగైతే వాచ్ చేస్తున్నాయో అలాగే దేవుడు దానికంటే 1000 రెట్లు మన మీద ఆయన కనికరము, ఆయన చూపు మన మీద, ప్రతి ఒక్కరి మీద ఆయన కనుచూపు ఆయన మనం గమనిస్తూ ఉంటారు అన్నమాట. అందుకే ఎడతెగక ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? యేసుక్రీస్తు వారు. ఎవరు ప్రార్థన ఆలకిస్తారో నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. పాపుల ప్రార్థన ఆలకించడు. పాపమును ప్రేమిస్తాడు కానీ పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. పాపులను ప్రేమిస్తాడు. అందుకే కీర్తనలు 34వ అధ్యాయము అందులో రాసుకుంటూ చూడము 11వ వచనం. కీర్తనకారులు 34:17 11 34:11 34:11
పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతాను. నేను నీకు భయభక్తులు నేర్పుతాను. పిల్లలారా నా యొద్దకు వచ్చి నా మాట వినుడి. నేను మీకు భయభక్తులు నేర్పుతాను. ఎవరి దగ్గరికి అంతే భయభక్తి ఉంటుంది? తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటే భయం భక్తి వస్తుంది. అలాగే దేవుని సన్నిధిలో మనం వెళ్ళినప్పుడు, సంఘంలో మనం వెళ్ళినప్పుడు, సహవాసం మనం దేవుడితో సహవాసం చేసినప్పుడు భయం అనేది వస్తుంది. భక్తి ఉంది కానీ భయం మనలో లేదు. భక్తి ఉంది, మనం భక్తి బాగానే చేస్తున్నాం కానీ భయం అనేది లేదు. ఎన్ని చేసినా క్షమిస్తాలే, లేకపోతే దేవుడు నాకు పట్టించుకోవట్లేదులే అని మనం నిర్లక్ష్యంగా ఉంటే దానికి ఒక రోజు కారణం మనమే అవుతుంది కానీ దేవుడు మాత్రం కాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే మనం పాపం వైపు చూడకూడదని, మనం చెడు మార్గంలో తిరగకూడదని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. అయితే మన ప్రార్థన ఎందుకు ఆలకించలేదు అనేది ఈరోజు మన సబ్జెక్ట్. మన యొక్క ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకిస్తలేదంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే మనం ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే కారణం ఏంటంటే రక్షపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము వృచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. సరే, ఏమన్నాడంటే ఎందుకు మన ప్రార్థన ఆలకించట్లేదంటే ఆయనకి మనకి మధ్యనంట మీ దోషములు, ఏమన్నాడు? మీ దోషములు అడ్డుగా వచ్చాయట. మనం చేసే పాపాలన్నీ అడ్డుగా వచ్చాయన్నమాట. మన హృదయంలో పాపము నింపుకొని ప్రభువా ప్రభువా అని ప్రతి వాడు పరలోక రాజ్యం చేరగానే తండ్రి చిత్తము నెరవేర్చేవాడు మాత్రమే పరలోకమునకు వారసుడు అవుతాడని చెప్తున్నాడు. అంటే దేవునికి మనకి మధ్య మన హృదయంలో పాపం ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికి రాడు. ఎందుకంటే నా కుమారుడా నీ హృదయమును నాకిన్ను, నేను బాగు చేస్తాను, నిన్ను రక్షిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీ పాపములను తుడిసివేయడానికి నా ప్రాణం పెట్టాను, నా రక్తమును సిందించాను, నీ పాపముల విమోచన కొరకే నేను కలువరిశిలువలో రక్తం సిందించాను. తండ్రి నన్ను పంపిన విధముగా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను పరలోకం నుండి భూలోకానికి వచ్చాను కానీ నా చిత్తము నెరవేర్చుకుంటాను ఈ భూమిలో మీదకి నేను రాలేదని చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. అయితే మన ప్రార్థనలకు ప్రతిఫలం రావట్లేదంటే ఆయన ఏమన్నాడంటే రక్షింపనేరకున్నట్లు నా హస్తం నా చేతులు కొరస కాదు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమై ఉంటే అతని చేతులు ఎంత పడుకుంటే దాన్ని బట్టి మనం గమనించుకోవాలి. ఏమన్నాడంటే రక్షింపబడుకుంటున్నట్లు యెహోవా హస్తము పురుష కాలేదు, విననేరకుండినట్లు నా సేవలు మందము కాలేదు. మీ దోషములను మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. ఎందుకంటే ఒకరికి మధ్య ఏమున్నది? అపవాదిగాడు ఈ యొక్క బంధాన్ని ఏకం చేయట్లే, కలవట్లేదు. కుటుంబంలో గొడవలు రావడానికి ఏంటంటే అపవాదిగాడు అడ్డొస్తున్నాడు. భార్యాభర్తల మధ్య వచ్చేది ఏంటంటే అపవాదిగాడు వచ్చి గొడవలు పెడుతూ ఉంటాడు. అందుకే మనల్ని భార్యాభర్తలను కలవకుండా గొడవలు రావడానికి కారణం ఏంటంటే మూడో వ్యక్తి భార్యాభర్తల కుటుంబంలో ఎవరైతే అపవాదిగాడు స్వరపడతాడో ఆ కుటుంబము కట్టబడదు. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, నా శివలేమి మందము కాదు, నా చేతులేమి పురుష కాదు. నేను ఎందుకు మన మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందంటే మీ మధ్య నా మధ్య పాపం అనే ఒక బంధకంలో మీరు ఉన్నారు కాబట్టి నేను రావట్లేదని చెప్పినాడు. దావీదు అన్నాడు, మీ ముఖకాంతిలో నా
స్పష్టంగా కనబడుతున్నాయి. మనము దేవుని వాక్యం విన్నప్పుడు కానీ, దేవుని మందిరంలో మనం గడిపినప్పుడు కానీ, దేవునితో మనం సాహసం చేసినప్పుడు కానీ మన పాపం ఆటోమేటిక్గా అయ్యి బయటికి కనపడతాయి. నువ్వు ఒప్పుకోపోయిన వాక్యము నిన్ను గుచ్చుతుంది. ప్రతి మాట దేవుని మాట నీ హృదయాన్ని గుచ్చుకుందంటే నీవు దేవునిలో ఉన్నట్టు. అదే కనుక నీవు వాక్యాన్ని విని కూడా నువ్వు బండమారిపోతున్నావంటే నీలో పాపం ఎక్కడో దారి ఉండాలి. ఈ పాపం అనేది ఎక్కడికి వచ్చింది? స్వాభావికంగానే మన పుట్టిక బీజంలోనే ఆదారంలో ఉన్న కాలం అంటే ఈనాడు వరకు కూడా ఆ పాపము మనలో ఏలుబడి చేస్తుందంటే అది ఇప్పుడు వచ్చిన పాపం కాదు, ఈ మధ్యకాలంలో వచ్చిన పాపం కాదు. చిన్నతనం నుండి స్వాభావికంగానే అది మన హృదయంలో ఏలుబడి చేస్తుంది. ఆ స్వాభావికంగా ఏలుబడి పోవాలంటే దేవుని సన్నిధికి మనం రావాలి, దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు ఎవరైతే వినరో వారికి దేవుడు మీ ప్రార్థన దేవుడు ఆలకించడు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది మాట. కీర్తనలు సామెతలు 28 సామెత చూడండి. 29 ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని అంటే తొలగించుకున్న వాడు ప్రార్థన దేవునికి ఏయమంట. ప్రార్థన నువ్వు ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం చదవకుండా, దేవుని మాటలు తెలుసుకోకుండా నువ్వు ప్రార్థన చేసేసినంత మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన ఆలకించడం చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీకును నాకును మధ్యన ఏంటంటే ఒక పాపం అనేది ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఆ పాపమును నువ్వు తొలగించుకున్నట్లయితే నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఆలోచించాలి. మనం ప్రార్థన చేసామంటే మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, నా కుటుంబం ఎందుకు అడ్డుపడతలేదు, నా కుటుంబంలో పిల్లలు ఎందుకు రక్షించబడలేదు, నా పిల్లలు ఎందుకు అభివృద్ధి చెందలేదు అని మనం అనుకుంటుంటే ప్రార్థన చేయమని నీవు దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. భార్యాభర్తలు బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి, బిడ్డల క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. మన కుటుంబం బాగుండాలని ప్రార్థన చేయాలి, ఇతరులు బాగుండాలని ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ఆలకిస్తారన్నమాట. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 25వ వచనంలో చూడొచ్చని. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 25వ వచనం. నేను అందరికి వెళ్ళి వాగ్దాన అవతలనున్న ఈ మంచి దేశంలో మంచి మనము లెబనోను చూచినట్టు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా. ఎవరు? మోషే అన్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడుదల చేసిన తర్వాత కానాను దేశంలోకి తీసుకెళ్ళడానికి మోషేకి బాధ్యత అప్పగించినప్పుడు ఏమన్నాడమ్మా? నేను అందరికి వెళ్ళి వాగ్దాన అవతలనున్న ఈ మంచి దేశము మంచి దేశము మంచి మన్యమును ఆ లెబనోను చూచినట్టు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. దేవుడి దగ్గరికి వెళ్ళిన మోషే ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలు ప్రజలను మంచి దేశానికి తీసుకెళ్ళాలని దేవుడి దగ్గర మనవి చేస్తే దేవుడు మోషే ప్రార్థన ఆలకించలేదంట. మోషే ప్రార్థన ఎందుకు ఆలకించలేదు? మోషే 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసిన తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వేసుకుని అరణ్యంలో 4 లక్షల మందిని గాలిబలంగా నడుచుకుంటూ వెళ్తూ నాయకుడిగా ఉంటూ వారి యొక్క కష్ట సుఖాలన్నీ కూడా పంచుకుంటూ ఆ ప్రయాణంలో వెళ్తున్నప్పటికీ ఏది కావాలంటే అరణ్యంలో వాళ్ళకి ఎంత కష్టపడి అప్పుడు ఏదంటే కాలి నడకలో చెట్లు అరిగిపోలేదు, ఎండకి గొడుగు పెట్టాడు, రాత్రి మేఘస్తంభమే, అది పగలేమో మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే నడిపించినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు చూడలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూసుకోరు. ఏదైనా అవసరం వచ్చిందని మోషే దగ్గరికి వచ్చేవారు. ఏదైనా నీళ్ళు అయిపోయిందనుకో మోషే దగ్గరికి వచ్చి మనకు నీళ్ళు కావాలి, ఏదైనా కావాలనుకో మోషే దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఎప్పుడు డైరెక్ట్
ప్రార్థన చేయలేదు. అయితే మోసే చేసేవాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మరణాన్ని విని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. ఎందుకు నాకు అక్కడ ఒక మాట అన్నాడంట, ఎవరో మోసే అన్నాడంట, కానిరానమాట ఒకడు అన్నాడంట. కానిరానమాట పలకరానమాట దేవుని దగ్గర వెళ్తున్నట్టు దేవుడి కోపం వచ్చింది. 40 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసిన మోసేకే ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి వారసత్వం లేకుండా మధ్యలోనే ఆయన కూడా అయిపోయాడు. ఎందుకలేదు? దేవుడు చెప్పినట్టుగా ఒక మాట కానిరాని మాట అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని కానిరాని మాట అన్నాడు. సంఖ్యాకాండం 27:14 చూడమ్మా. సంఖ్యాకాండము 27:14 ఉంటుంది. యాభై సీన అరణ్యంలో ఎవరు తిరుగుబాటు చేశారు? ఇశ్రాయేలు తిరుగుబాటు చేస్తే అక్కడ కాంట్రాక్ట్ మాట ఒకటి అన్నాడంట. అందుకే దేవుడికి కోపం వచ్చింది. దేవుని యొక్క బిడ్డలమైన మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎవరైనా సరే ఒక మనిషి ద్వేషించకూడదు, ఒక మనిషిని ఒకరు తక్కువ చూడకూడదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుని బిడ్డల్ని ఎవరిని మనం కించపరచకూడదు. అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని మోసే అనగానమాట అన్నందుకు ఆయన కానాను దేశంలో గెలకుండానే మధ్యలోనే ఆపేస్తారు. ఎందుకంటే అది దేవునికి ఎవరైనా సమానమే, ఆయన దృష్టిలో ఎవరైనా సమానమే. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి మోషేకి విసిగెత్తిపోయిందంట. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఇష్టంగా ఉండేది కాదు, ప్రతి మాట విసిగెత్తిపోయిందంట. సంఖ్యాకాండము 11:15 చూడమా. సంఖ్యాకాండము 11:15 సంఖ్యాకాండము 15. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడలా నేను నా బాధను చూడబోతున్నాను, నన్ను చంపము. ఇసుకెత్తుకుపోయి ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలు పెట్టే బాధలు బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఏమన్నాడంటే నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడలా నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపము అని ప్రార్థన చేస్తే చంపేస్తాగా. ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? ఏ ప్రార్థన ఆలకించాడు? మనం చేసే ప్రార్థనలకు ప్రతిఫలం వెంటనే వచ్చేది. కొన్ని ఏమో ఆలస్యం అవుతాయి, కొన్ని ఏమో ఎప్పుడు అది నీకు అప్పుడు అవసరం లేదంటాడు. అబ్రహాముకి సంతానం లేనప్పుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పాడు. ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఎంత సమయం పట్టిందండి? 25 సంవత్సరాలు పట్టినప్పటికీ ఇంత సమయం వచ్చేటప్పటికి మనం ఏమంటాం తెలుసా? దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇవన్నీ వడ్డీదే అంట. కానీ అబ్రహాము దేవుడు నమ్మిన గనుక అది నీతిగా ఎంచబడింది. దేవుడు నాకు కుమారుడు ఇస్తాడు అని నమ్మాడు కాబట్టి అది నీతిగా ఎంచబడ్డది. కాబట్టి ఇశ్రాయేలు అది దేవుడు అబ్రహాంని తన స్నేహితుడిగా ఎంచుకున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. మాట ఇచ్చిన వాడు ఎక్కడ దారి తప్పినా తప్పలేదు. అయితే మనం ఏం చేస్తామంటే దేవుడిని దూషిస్తాం, సంఘాన్ని దూషిస్తాం, సేవకుని దూషిస్తాం. మన ఇష్టం వచ్చినట్టుగా మన నోరే కదా, మన నాలుగే కదని మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దేవునికి విరోధంగా సనుగుడు ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకించడు. మన ప్రార్థన ఆలకించట్లేదంటే మనలో గర్వం ఉండకూడదు. గర్వాంధుల ప్రార్థన దేవుడు ఆలకించడు, అహంకార ప్రార్థన దేవుడు ఆలకించడు. విరిగి కలిగిన హృదయంతో ఎవరైతే దేవునితో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం గమనించేది ఏంటంటే మన ప్రార్థనలకు ప్రతిఫలం రావటం లేదంటే మన జీవితంలో మనం ఎక్కడో ఒక తప్పు చేస్తున్నాం, మనలో పాపం ఎక్కడో ఏలుబడి చేస్తుంది. ఆ పాపమును ముందు తొలగించుకోవాలి. ఆ పాపమును ఎవరైతే తొలగించుకుంటారో దేవునికి నీకు మధ్య గోడ అనేది తీసివేసి, అందుకే యేసుక్రీస్తు వారు
ఎందుకు ప్రాణం పెట్టారంటే మానవుడికి దేవుడికి మధ్య ఒక గోడ ఉంది. ఆ తెర సిరిగిపోవాలి. ఆయన సిరి వేసినప్పుడు ఆకాశం నుండి భూమికి తెర సిరిగేను అని ఉంటుంది. మన పాపములన్నీ ఆయన కలువశిలువలో రక్తము చిందించి మన పాపములకు విమోచన కలుగజేయడానికి యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకం వచ్చి మనకు రక్షకుడుగా ఉండి మన పాపములన్నీ తుడిచివేయడానికి యేసుక్రీస్తు వారి ద్వారా జరిగింది. కానీ ఈ మానవ లోకంలో ఏ దేవుడి వల్ల కూడా ఈ పాపంలో విడుదల కాలేదు. మన ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించట్లేదంటే మనలో పాపం మేలుబడి ఉన్నది. ఆ పాపమును మనం తొలగించినట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో కొన్ని విషయాలు దేవుడికి పెడతాం. నా పిల్లలకి పెళ్ళి అవ్వాలి, లేదా నా ఆరోగ్యం బాగోవాలి అని పెట్టినప్పుడు వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు. కొన్నింటి సమాధానం కూడా ఒకవేళ మాట ప్రార్థన ఆలకించలేదంటే మీలో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన, పాపుల ప్రార్థన దేవుడు ఆలకించుడు. కొన్ని విషయాలు నేనైతే నా అనుభవం చెప్తున్నాను. మా అమ్మాయి విషయంలో మీకు చెప్పడం లేదు. కంటి హాస్పిటల్ వెళ్ళినప్పుడు చెప్పాను మీకు, అది చెప్పనా? కంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నారాయణ ఇన్స్టిట్యూట్ ఉంది, ఎక్కడ బెంగళూరులో ఉంది. ఏది కంటిలో ఉన్న కలతోడు లేకుండా ఉండాలని మా అమ్మాయి నాకు ఒక కోరిక పెట్టింది. ఆ డాడీ నాకు ఆ పని చేసి పెట్టింది. నేనేమన్నానంటే సరే ఎంత అవుతుందమ్మా, ₹1,00,000 అవుతుంది. ఇది కళ్ళు లేకుండా డేటా చూడాలి. నేనేం చేశానంటే ₹1,00,000 కూతురు అడగడిగింది కూతురు, సరే కళ్ళోడే కదా ఏందో ₹1,00,000 చూసుకున్నా. నేను అక్కడ ఈ యొక్క ఐ హాస్పిటల్ ఉన్నది ఎవరైనా ఎంబీ ప్రసాద్ హాస్పిటల్లోని కడపలో చూపిస్తే, ఆ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఆ డాక్టర్ గారు పరిశోధించి అని అన్నాడు, మీ అమ్మాయి కళ్ళలో కళ్ళుడేటకి ఓకే కాదట్లా, ఆ కళ్ళుడి కాకుండా గుడ్డులో హోల్ ఉందని చెప్పాడు. ఏమన్నాడు? నేను వెళ్ళిందేమో ఒకటి, ఇది స్పెషల్ లెన్స్ తీసి వేసుకుంటే కళ్ళు లేకపోతే ఆయన అన్ని టెస్టులు చేసి ₹3,000 తీసుకుని దాంట్లో హోల్ ఉంది, ముందు హోల్ పూసుకోండి తర్వాత చూద్దాం అక్కడ. అదే మేము చెప్పు అదంతా వీళ్ళని అడిగాను. కాదు నన్ను చూడడానికి సర్టిఫికేట్ ఇచ్చేసాను. ఇది చూసుకోవడానికి సర్టిఫికేట్ ఇచ్చాను. మీరు ఏ హాస్పిటల్ కానీ చూపించుకోండి, నేను ఏం సర్టిఫికేట్ ఇస్తున్నాను అన్నాడు. ఎక్కడ చెప్పింది మీరే చెప్పండి. ఎల్బీ హాస్పిటల్ హైదరాబాద్ ఉంది, లేకపోతే పాల్గొండ ఉంది, భీమవరం ఉంది, కొన్ని హాస్పిటల్ చెప్పాడు. ఎక్కడ బెస్ట్ అంటే హైదరాబాద్ అంటే విజయవాడ అన్నాడు. సరే ఇవన్నీ సర్టిఫికేట్ తీసుకుని ఇంటికి వచ్చి మా పెద్ద అబ్బాయితో మాట్లాడి ఇలా ఉంది బోర్డు ఉందంట దాంట్లోనే, మరి ఏం చేద్దామంటే మా ఊడే తెలియజేయం చేయండి, మీరు వెంటనే నారాయణ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది బెంగళూరులో ఉంటే ప్రపంచ దేశాల్లో అది మంచి హాస్పిటల్, అక్కడికి వెళ్ళడానికి టికెట్ తీసి నన్ను మా అమ్మాయిని ఎక్కించి బస్సు ఎక్కించి పంపించాడు మహారాత్రి. అక్కడికి వెళ్తేప్పటికి ₹1,00,000 చేతితో పట్టుకున్నాం, చేయిద్దాం బోర్డు ఉంది. అసలు ఓన్లీ కూర్చోవాలి కదా. నేను అడిగాను, ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన కదా దేవుడు ఆలోచించాడా లేదన్నా ఇదే దర్శనం. బస్సులో వెళ్తా, మా అమ్మాయికి అంత ఆలోచించకపోయినా నేనైతే కూతురు గురించి ప్రార్థన చేశాను. ప్రభు నా దగ్గర అయితే ₹1,00,000 ఉన్నాయి, మేము వెళ్ళిన పని నేను వేరే, కానీ ఇక్కడేమో ₹1,00,000 కన్నా ఎక్కువైతే మేము ఇబ్బంది పడతాం. ఈ ఓటు కుడిపించేది చాలు, నాకు తర్వాత ఖర్చు పెద్ద తర్వాత విషయం మాట్లాడుకున్నాను దేవుడిని అడిగాను. ఇది 2 చేపలు 5 రెట్లు 2 చేపలు అలాగే సరిపెట్టేసుకోవాలి, ₹1,00,000 సరిపోతే నాకు పని అయిపోయింటే అనుకుని బస్సులో ప్రార్థన చేసుకుంటూ మేము బెంగళూరు వెళ్ళినప్పుడు కల్లారు 4 గంటలు వెళ్ళేటప్పటికి 4 గంటలకి అక్కడ రిసెప్షన్ ఎవరు రావాలి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే అందరూ ఆయన చూస్తున్నారు, మామూలు ప్రార్థన చేస్తుంటే చూస్తున్నారు. వచ్చిన చాలామంది కదా చూసి వాళ్ళందరూ ముస్లిమ్స్ చాలామంది వచ్చి చూశారు, ప్రార్థన చేసుకుంటూ రిసెప్షన్ ఓపెన్ చేశారు. వెళ్ళేటప్పుడు టికెట్ వేసింది, అది ఫీజు వెళ్ళింది, ఆ ఓపీలో వెళ్ళింది రాయించుకోండి. డాక్టర్ గారు పరిస్థితి అంటున్నాడు, ఈ అమ్మాయికి ఎలిజిబిలిటీ మన ఆపరేషన్ ఎలిజిబిలిటీ ఇది స్పెట్స్ లేకుండా ఆపరేషన్ చేసేది ఎలిజిబిలిటీ. మీ అమ్మాయి ఏం చేస్తారు డాక్టర్ అన్నాడు. డాక్టర్ అయితే వాళ్ళు సంతోషపడతారు, 4 విషయాలు మాట్లాడుకున్నట్టు ఆపరేషన్ ఉంటే మీరు సిద్ధపడండి, ఓపీ మీరు ఎన్ని డబ్బులు కట్టే కౌంటర్ అని చెప్పారు. అనేసి బయటకు వచ్చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి మా అమ్మాయి అంటే, డాడీ ఈ డాక్టర్లు ఎలా చెప్తున్నారు, నేను కాకుండా ఉన్నాయి కదా అక్కడ హాస్పిటల్
విశ్వాసంలో నేను కంట్లో హోల్ ఉందన్నాను, నేను హోల్ లేదని సర్టిఫికేట్ ఇచ్చాను, ఆయన హోల్ ఉందని సర్టిఫికేట్ ఎవరు తప్ప అని అడిగాను. అవన్నీ మాట్లాడతాను, ముందు ఆపరేషన్ చేయించేసుకో, నేనంటే పని అయిపోతుందని నేను అనుకుంటాను. అలా కాదు, ఇది హోల్ ఏంటో అది ఎందుకు ఇచ్చాడు, ఈయన ఎందుకు ఇచ్చేసాడు తెలుసుకుంటాను. అలా ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ రాదట. ఆ ఇంగ్లీష్ మాట్లాడితే మళ్ళీ రాకపోతే మళ్ళీ రీసెటప్ నిన్న కాక మొన్న హోల్ ఉందని ఇచ్చాను సర్టిఫికేట్, మీరు హోల్ లేదన్నారు, ఏంటి దీనికి కారణం ఏంటని అడిగింది. మళ్ళీ పరిచేసి అమ్మ హోల్ ఉంది కానీ ఫీల్ అయ్యిందని చెప్పాడు. దేవుడికి మహిమ కలిగింది. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉన్నాయంటే తారుమారు వేస్తాం. ఆ కంటిలో హోల్ ఉంది కానీ మత్స్యం ఉంది, కానీ అది హోల్ దానికి ఈ ఆపరేషన్కి అది అబ్జెక్షన్ కాదు. అదే విశ్వాసం. దేవుడితో మనం గడిపే ప్రార్థన ఎందుకు ఆలోచించున్నాడు, మన ప్రార్థన ఎందుకు ఆలోచించలేదంటే మనము దేవునికి ఇష్టంగా ఉండాలి, నీతిగా యథార్థంగా జీవించాలి. అప్పుడే మన ప్రార్థన ఆలోచిస్తాడు. అంతేగాని పిలువబడిన వారు అనేక మంది ఉంటారు సంఘంలోకి, కానీ ఏర్పరిచిన వారు కొందరే ఉంటారు. వారి బిడ్డలు ఎవరైతే దేవుని మాటకి విధేయత చూపిస్తారో, దేవుని మాటకి ఎవరైతే వినయము చూపిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలోచిస్తూ ఉంటాడనమాట. మనము ఏంటంటే యోగు గ్రంథం చూడండి, యోగు గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. యోగు తన యొక్క నీతిని యథార్థతను దేవుని ముందు పెట్టుకున్నప్పుడు అతనికి వచ్చిన శ్రమలు చూసి ఇసుకెక్కిపోయి బాధపడిపోయి ఏమంటాడు చూడున్నాము. యోగు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. ఏమన్నాడు? నన్ను ఎలా నలుపును గాక, చెయ్యి జాడించి నన్ను నిర్మూలన చేయను గాక. ఏమన్నాడంటే ఆ బాధలో తట్టుకోలేక ఎలా నలిపినా పర్లేదు, ప్రభు నన్ను నువ్వు తీసేసుకో, నన్ను చంపే, నన్ను నిర్మూలన చేయగాక ప్రార్థించండి. యోగు ప్రార్థన దేవుడు ఆలోచించి చంపేసేదారు. నీతిమంతుల ప్రార్థన ఆలోచిస్తాడు. దాని ప్రతిఫలం ఏంటంటే కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఆ బాధలు వచ్చినప్పుడు దేవుడు కొన్ని బాధలు పెడతాడు. ఆ బాధల్లో మనం తట్టుకోగలిగి ఎంత తట్టుకోగలిగో అంతే ఇస్తాడు. అంతేగాని కష్టపెట్టేసి అంత దేవుడు కాదు. సూర్యుడు మనకి ఎంత ఎండ ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఇంకా కొంచెం అయితే మసి మాడైపోతాం. ఇది ఎండ కొంచెం ఒక డిగ్రీ పెరిగిందంటే అంత బ్యాలెన్స్గా దేవుడు సూర్యుడికి మీకు ఎంత బ్యాలెన్స్ పెట్టాడు, కొంచెం బ్యాలెన్స్ 45 డిగ్రీలు ఒకరిని అల్లాడిపోతున్నారు. 50 అయితే ఎవరు మిగలరు. అలాంటి దేవుడు అంత మనకి క్రమశిక్షణ అన్నీ పెడుతుంటాడు. మీకు తట్టుకోగలిగినంత శ్రమే అనిపిస్తాడు. కానీ శ్రమ ఎందుకు పెడతాడంటే దేవుడి మార్గంలో రావడానికి. కుటుంబంలో వేసిన బంగారము స్వచ్ఛమైన బంగారం రావాలంటే ఆ అగ్నిలో కాల్చబడాలి. కుటుంబంలో వేసిన బంగారం ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైన బంగారం వస్తుంది. మనము స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఉండాలంటే, పాపంలో ఉన్నవాడు పరిశుద్ధంగా రావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడాలను ఆయన అనుసరించి దేవుని మార్గంలో నడిచినట్లయితే నీవు పరిశుద్ధంలో గుంపులో వెళ్తావు. కానీ అందరిలో ఉండి నేను పరిశుద్ధులను భ్రమపడే కన్నా ఒకరి మార్గం వాడి దృష్టికి యథార్థంగా కనబడుతూ ఉంటుందట. చివరికి అది ఎక్కడికి మరణాన్ని తీసుకుపోతాడ. నా భక్తి సరిగానే ఉంది, నా భక్తి బాగానే ఉంది, నేను దేవుడితో బాగానే గడుపుతున్నాను అని అనుకుంటూ మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు. దేవుడికి నీకు సంబంధం ఎలా ఉండాలంటే ప్రార్థన శక్తిని సంపాదించుకునే అనుభవం ఉండాలి. దేవుడితో మాట్లాడుకునే ఆ యొక్క అనుభవం రావాలి. ఎందుకంటే ఇదేదో ప్రార్థన చేస్తుంటే ఏదో సెలవు పలుకు మాటలు పాడేసి ప్రభుత్వం రక్షించిన కుటుంబం రక్షించి అది కాదు. ఆయన సన్నిధిలో వెళ్ళి హృదయము, నీ హృదయము దేవుని హృదయం తాకాలి. అందుకంటే 139 కీర్తనలో ఆయన దేవుడితో ముఖాముఖిగా దావీదు మాట్లాడతాడు. ఏమంటాడు? 139:29లోనే ఉంటా చూడము. ఎవరు కూడా 139 ప్రభువా నన్ను పరీక్షించి నన్ను పరిశోధించి నీకు ఆయాసకరమైన నాలో ఏదైనా ఉందేమో 139 కీర్తన 23 వచ్చిందనుకుంటా, గుర్తొస్తున్నాయి. అయితే అదేమంటాడంటే ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. 139 23 వచ్చిందో చదవగారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరో లోకస్తుతో మాట్లాడుకుంటున్నారు.
పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ గాయస్కరమైన మార్గము నీకు బాధ కలిగేది ఏదైనా ఉంటే నా ఏమన్నా యందుందేమో నా ఇందేమో చూడము. చూడము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఏ మార్గంలో చదువుతున్నాడో నిత్యమైన మార్గంలో, అడ్డమైన మార్గంలో నడిపించబడలేదు. నిదానమైన మార్గంలో నిత్య రాజ్యానికి వెళ్ళే మార్గం ఏదో అది నాకు చూపించి తండ్రి అన్నాడు. ఏదో బ్రతికిన 4 రోజులు మనం ఏదో టైం పాస్ చేసుకుని సేవకులకి సంఘానికి మోసం చేసుకుని మనం ఏదో నటించుకునే ప్రాంతంలో మనం చేసినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎక్కువ మంది ఏమంటారు, సేవకులు ప్రార్థన చేయమంటారు. సేవకులు ప్రార్థన చేయమంటారు సహజం. కానీ నీ ప్రార్థన ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉంది, నీ భక్తి నిన్ను ధైర్యపరచమంటాడు. ఎవరు ధైర్యం పుట్టించున్నాడు? ఏమంటారు? యోబు అంటాడు. ఎవరు భక్తి వాళ్ళనే ధైర్యం కలిగించాలి. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అని నమ్మకం నీకు ఉండాలి. నేను మా అమ్మాయికి చెప్పాను కదా, నా ప్రార్థన ఆలకించాడా లేదా దేవుడు? దేవుడు ఆలకించాడు కాబట్టి అక్కడ గొప్ప కార్యం చేశాడు. నిజంగా డాక్టర్ అన్నప్పుడు చక్కగా ఆపరేషన్ చేశారు. మళ్ళీ అందరిలాగా ఈ జనరల్ రూమ్లో పడుకోబెట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు, ఒక ఏసీ రూమ్ ఇచ్చాడు, ఎక్కడ మూలలో మంచి రూమ్ ఇచ్చాడు, ఆ రోజంతా వచ్చాడు పంపించాడు. దేవుడు చేసే అద్భుత కార్యాలు ఎలా ఉంటాయంటే మన ప్రార్థనలకు ప్రతిఫలం వస్తుందా లేదా, అది ఎవరితో అడగట్లేదు, దేవుడి దగ్గరికే. ప్రభువా నా ప్రార్థన ఆలకించేవాడా? 65 కీర్తన ఉన్నది. 65వ కీర్తన 2వ వచనం అనుకుంటా. ఏమంటాడు? ప్రార్థన ఆలకించేవాడు యేసుక్రీస్తు. 65వ అధ్యాయం 2వ వచనం ఉంటుందమ్మా. ప్రార్థన ఆలకించేవాడు చేస్తారా? ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏది అవసరమో ఏది అవసరం కాదో తండ్రికి మనకి దేవుడికి తెలుసు. నీకు ఇవ్వాలా ఏమో. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. నీవు గొప్ప రక్షకుడువు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడువు. నీ దగ్గరికి అందరూ వస్తారు, కానీ అన్ని పొందుకుని నేను మడమతో తగిలిపోతాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటేనే మళ్ళీ దేవుడిని ఆశీర్వాదం పొందుకుని దేవుడిని మళ్ళీ విరోధంగా పాపం చేస్తారు, ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనము దేవునికి ఎలాగ ఉంటున్నాము. ఏరియా మనలాంటి స్వభావం గలవాడే. ఏరియా మనలాంటి స్వభావం మనిషిడే. కానీ ఆకాశాన్ని వర్షం కురకూడదని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల్లో వర్షం పడకుండా దేవుడు ఆపించాడు. ఎందుకు ఆపించాడు? ఏరియా ప్రార్థన అంత బలమైన ప్రార్థన. ఎలా ప్రార్థన చేశాడు? 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపాడు. మరలా కొరకు వచ్చింది. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ 3.5 సంవత్సరాలు వర్షం కురిసింది. ఎందుకు? ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏముంటుందంటే మన ప్రార్థన ఎలా ఉంటాయంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశములతోనే అడుగుతున్నారు తప్ప కనుక అది ఎందుకు తప్పట్లేదు? దురుద్దేశంతో అడుగుతున్నాం. ఏది అవసరమో ఏది అవసరం కాదో తెలియకుండా అడుగుతున్నాం కాబట్టి అది దేవుడు నీకు అనట్లేదు. అందుకే అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఏముంటుందంటే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడే మీకు దొరుకుతాడు. ఎందుకు అడగమన్నాడు? ప్రతిదీ అడగండి. కానీ ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తం కాదు, ఏది అడగాలో ఏది అడగకూడదు. అనుదిన ఆహారం అడగడంలో తప్పులేదు అమ్మా, అనుదిన ఆహారం అడగడంలో తప్పులేదు. కానీ సంవత్సరం సర్వానికి ఇచ్చేయాలంట దురాశ. కానీ అడగడం ఎలాగంటే నీ అవసరాన్ని బట్టి. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, ప్రభా నీ చిత్తం మీద మా అమ్మాయికి మంచి సంబంధం చూడు, మా అబ్బాయికి మంచి సంబంధం చూడు ప్రభా, నీ చిత్తంలో జరగాలి అని ప్రార్థన చేయడంలో తప్పలేదు. కానీ మన భోగాల నిమిత్తమే మనము దేవుడిని అడుగుతూ
అడుగుతున్నాం. నిజంగా అలా అడుగుతూ నిజంగా మనం నీతిగా ఉంటున్నామా? దేవుడి దృష్టిలో ఎవరు నీతిమంతులు లేరు. అందుకే మన దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదంటే మన భోగముల నిమిత్తమే మనం అడుగుతున్నాం, కానీ దేవునికి ఇష్టంగా మనం జీవించట్లేదు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే ప్రభువు ఎలాగ శ్రమిస్తున్నాడు, ప్రభువు ఎలాగ శ్రమిస్తున్నాడు. ఈ ప్రజలు నా ప్రజలు నోటితోనే నా ఎదురు వచ్చుతున్నారు, కానీ ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదురు వచ్చుతున్నారు, పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు, కానీ తమ హృదయములను నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులు బట్టి వారు నేర్చుకున్నవి. మానవుల విధులు బట్టి నేర్చుకున్నారు, కానీ నన్ను చూసి నేర్చుకోలేదు. ఏమన్నారట? ఈ ప్రజలు మనం సంఘానికి వస్తున్నామంటే ఏదో రావాలి కాబట్టి వస్తున్నాం, ఆదివారం కాబట్టి వస్తున్నాం, లేకపోతే లక్షవారం ఈ కూడం కాబట్టి వస్తున్నామే, కానీ పెదవులతోనే ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుని హృదయపూర్వకంగా దేవుని ఎవరు నన్ను ఆరాధిస్తలేదు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ఈ ప్రజలు వస్తున్నారు, నన్ను పెదవులతోనే చేస్తున్నారు, వారి అవసరాల నిమిత్తం వస్తున్నారు, కానీ నేను ప్రాణం పెట్టాను నా కోసం, నా పాపముల కోసం నేను పొందవలసిన శిక్ష యావత్తు నా ప్రభువు పొందాడు. ఆయనకు నేను రుణపడి ఉన్నాను. ఆయన ఘనపరచాలి, ఆయన స్మృతించాలి, ఆయన మహిమపరచాలని ఆశతో ఎవరు రావట్లేదు. వాళ్ళ భోగాల కోసం వారి భోగాల కోసం, వారి సుఖాల కోసం, వారి అవసరాల కోసమే వస్తున్నారు, కానీ అందుకే అంటాడు దేవుడు ఆత్మ అన్నాడు కనుక దేవుడిని ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించాలి. మనం దేవుడిని ఎలా ఆరాధిస్తున్నాము? దేవుడికి ఇష్టంగా ఆరాధిస్తున్నామా, అయిష్టంగా ఆరాధిస్తున్నామా అన్నాడు. మనం దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కూడా అదే మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి 15వ వచనం, కాబట్టి ఆత్మతోనంట ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదు. ఇది మనం మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమను 100 రెట్లు నువ్వు కూడా ప్రేమించాడు. దేవుడు నన్ను సజీవ లెక్కలో నన్ను ఉంచాడు, నా కుటుంబాన్ని కాపాడాడు, నా పాప దోషాలని ఆయన వేసుకున్నాడు. ఆయన నేను పొందవలసిన శిక్ష యావత్తు ఆయన కల్వశిలలో నేను పొందవలసిన శిక్ష ఆయన పొంది ఆయన ప్లేస్లో నమ్మించి నా ప్లేస్లో ఆయన వెళ్ళి మనకు రక్షకుడుగా వచ్చిన ప్రభుకి ఆత్మతోనూ ప్రార్థిస్తారు, మనసుతోనూ ప్రార్థిస్తారు, ఇంకా ఆత్మతోనూ ప్రార్థిస్తాను, మనసుతోనూ ప్రార్థిస్తాను, ఆత్మతోనూ పాడతాను, మనసుతోనూ పాడతాను. మన ప్రార్థనలో ఎలా ఆలోచిస్తామంటే మనం ఏదో ఇంటికాడ ఏదో పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఎంత తొందరగా ప్రార్థన అయిపోదా, ఎంత తొందరగా ముగించేస్తారనే ఆలోచనతో ఉంటే దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. ఎన్ని మన ప్రార్థనలకు ప్రతిఫలం రావటం లేదంటే దేవుడికి నీకు సంబంధము తగ్గిపోయినట్టే లెక్క. దేవుడికి నీకు సంబంధం ఎప్పుడైతే తగ్గిపోయిందంటే నీ ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదంటే దానికి కారణం కాబట్టి మనమే, మన పాపంలే మనకి అడ్డుగా ఉన్నాయి. అందుకే అన్నాడు కదా, ఏమని రాశాడు మొదటి గ్రంథంలో, యెషయా గ్రంథము 29వ అధ్యాయం మొదటి వచనం ఏమన్నది? రక్షింపబడిన నేరకున్నట్లు నా హస్తము కురస కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు, నీకును మీ పాపమును ఆయన నాకు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను, మీ పాపములు ఆయన ముఖమును మీకును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేత మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడినవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. వినండి, ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదని? ఇవి ఉంటే నీ ప్రార్థన ఆలకించడు. నువ్వైనా నేనైనా ఎవరైనా
పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నాం. మళ్ళా మహిమ పొందాలంటే ఇక్కడ ఏమన్నాడంటే, మీ చేతులు రక్తము చేతను వేళ్ళలో దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధమాడుచున్నవి, మీ నోరు అబద్ధమాడు, మీ నాలుక నీటిని బట్టి మాట్లాడుచున్నవి, నీతిని బట్టి ఎవరును సాక్ష్యము పలుకుతాడు, సత్యమును బట్టి ఎవరును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలతో పలుకుతూ చెడును గర్భము ధరించి పాపము కందుడు. చెడును గర్భము ధరిస్తారట, పాపము కంటారట. పాపము వలన వచ్చే జీతము మరణం అవుతుంది అన్నమాట. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం సంపాదించుకుంటున్నాం, ఇవన్నీ మన నోటి మాటల ద్వారా కానీ, మన మాటల్లో కానీ, మన చేతల్లో కానీ, మన నడవడికల్లో కానీ, ఇవన్నీ కూడా మనం చేసి. అందుకే దావీదు దేవుని మందిరాన్ని ఎందుకు కట్టించలేదు? నువ్వు ఎంతోమంది చంపవు, నీ రక్తం నా ముందు కనపడుతుందని దేవుడు ఈ దావీదుకి ఆ మందిరాన్ని కట్టడానికి అవకాశం ఇవ్వలేదు. నీ కుమారుడు సొలొమోను గారిని కట్టించుకుంటానని చెప్పిన ప్రకారమే జరిగింది. కానీ దావీదు సిద్ధపడ్డాడు, నేను మందిరాన్ని కట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ అది నువ్వు కట్టడానికి వీలు లేదని దేవుడు ముఖాముఖంగా చెప్పేశాడు. మన దేవుడి దగ్గర ఎవరు ఆయన ముందు ఎవరు గొప్పవారు కాదు, అందరినీ సమానంగా చూసే దేవుడు, నీతిమంతుడు, యథార్థుడు, న్యాయాధిపతిమైన దేవుడు. మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఆయనకి నీకు మధ్యలో పాపం లేకుండా ఎవరైతే జీవిస్తారో, వాక్యానుసారం ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే ఆయన మార్గంలో చెప్పినట్టుగా నడుస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వెంటనే చిన్న ప్రార్థన ఆలకించేస్తాడు. చిన్న ప్రార్థన పెద్ద మనం ఏంటంటే మందిరానికి వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చిన దీర్ఘ ప్రార్థన చేసేసి దేవుడిని విసిగించేస్తున్నాం. అవసరం లేదు. మీ వ్యక్తిగతంగా ఇంట్లో ఉన్నప్పుడు దేవుడితో అరగంట సేపు మాట్లాడు, తలుపులు వేసుకుని, ప్రభువా నా బ్రతుకంతా తెలిసిన ఆయన నీకు, నా బ్రతుకంతా తెలిసిన దేవుడు కనుక ప్రభువా నన్ను కాపాడేది నీవే, నన్ను రక్షించేది నీవే, ఈ లోకంలో నేను ఎవరూ కాపాడరు ప్రభువా, నా పాప దోషాలన్నీ తీసే దేవుడు నీవని మనము హృదయపూర్వకంగాను ఆత్మతోను సత్యముతో దేవుడితో ప్రార్థన చేసినట్లయితే దేవుడు వెంటనే నీ పాపములని అన్నీ క్షమించే దేవుడు. అందుకే నీ ప్రార్థనలకు ప్రతిఫలమే అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలకు ప్రతిఫలం రావట్లేదంటే ప్రార్థన వల్ల మనకు ప్రార్థన దేవుడు ఆలోచించలేదంటే కనుక దేవుడు యొక్క సేవవాడు కాదు, దేవుడు చేతులు పుస్తకాలు దేవుడు ఆయన మందమతోడే కాదు, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలోచిస్తాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడంటే మనకి దేవుడికి మధ్యలో పాపం ఉంది. కాబట్టి అందుకంటే నీ హృదయాన్ని నేను తడుతున్నాను, తలుపు తీయమని అంటున్నాడు. ఎందుకంటే తలుపు ఎందుకు వేసుకున్నావు? పాపం వేసుకుంది, పాపం ఉంది కాబట్టి తలుపు వేసుకున్నాం. అందుకని తలుపు తీస్తే నీ హృదయంలో నేను స్వరపడతాను, నీతో నేను కలిసి భోజనం చేస్తానని ప్రకటనలో అంటాడు. 3:20 ఎంత ఉంటుంది. కానీ ఆయన అంత స్వేచ్ఛగా అంత సరువుగా దేవుడు మాట్లాడుతుంటే, దేవుడిని దాటి మనం వెళ్ళిపోతుంటే దానికి ఉగ్రత మనం పొందాం. కానీ దేవుడు ఎప్పుడు ఉగ్రత పాలు చేయడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన పాపలను ఎంతో ప్రేమించాడు, కానీ పాపాలను దూరంగా పెట్టాడు. పాపం అంటే ఆయన అసహాయం, పాపులు అంటే ఆయన ప్రేమించి పాపులకు ఆయన రక్షకులకు వచ్చాడు. నశించుకున్న ఆత్మకు వెనుక రక్షించడానికి ఆయన పరలోకం నుంచి భూలోకం వచ్చి మనకు రక్షకుడు వచ్చాడు. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత మనము మన ప్రార్థనలకు ప్రతిఫలాలు వచ్చేలాగా అందరూ ప్రార్థించేద్దాం. ఇంతలో ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు ప్రత్యేక వందలు తెలియపరుచుకుంటూ ఇంతటితో ముగించుకుంటున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడా